హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే బగారా రైస్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటో చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? వీడియో కంటిన్యూ అవుతుంటో చూస్తూ ఉండండి. అయితే చాలామందికి బగారా రైస్ అయితే అస్సలు చేయడం రాదనమాట. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు సింపుల్గా ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ బియ్యం అయితే కడుక్కొని నానబెట్టుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసుల బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ బిర్యానీకి అయితే ఏవైతే వేసుకుంటామో అవన్నీ అయితే వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాతకి కొంచెం వేగిన తర్వాత, ఎక్కువ వద్దనమాట, కొంచెం మామూలుగా స్మెల్ వస్తుంది వేగుతున్నప్పుడు, అది కొంచెం వేయించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్ అయితే వేసుకోవాలన్నమాట. అవి కూడా కొంచెం దూరగా వేయించుకోవాలి. అండ్ ఈ ఆనియన్ అది మన ఇష్టం అనమాట. ఎందుకంటే కొంచెం చాలాసేపు నైట్ చేసుకున్నాం అనుకో, తెల్లజామున వరకు కొంచెం స్మెల్ అయితే వస్తుంది అనమాట. ఆనియన్ అప్పటికప్పుడు తింటాం అనుకున్న వాళ్ళు ఆనియన్ వేసుకోవచ్చు, ఏం కాదనమాట. అది మన ఇష్టము. మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, వద్దు అనుకుంటే స్కిప్ వేసుకోవచ్చు అనమాట. అది కొంచెం వేగిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. మెయిన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి, ఏది ఉన్నా లేకపోయినా. దాంతో మనకు బగారా రైస్ అయితే చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట. బగారా రైస్కి అల్లం అయితే మెయిన్ ఇంపార్టెంట్. అల్లం అయితే వేసుకొని కొంచెం వేగిన తర్వాతకి కరివేపాకు వేసుకోవాలన్నమాట. అన్నీ దోరగా మంచిగా వేగిన తర్వాతకి ఇక్కడ వాటర్ అయితే పోసుకుంటున్నాను అనమాట. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నా చూడండి, 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం అనుకో 2 గ్లాసుల వాటర్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నా కాబట్టి 4 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను. పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. రైస్ అనేది మెత్తగా కాకుండా, కొంచెం పలుకులు కాకుండా మంచిగా అయితే వస్తుంది. తర్వాతకి వచ్చేసి ఉప్పు, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. ఇక ఏం అవసరం లేదనమాట. ఇంకా దీంట్లో వేసేది మనం మూత పెట్టుకొని కొద్దిసేపు మసలాలన్నమాట. నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాతకి ఇక బియ్యం అయితే వేసుకోవాలి. నాకు కూడా బగారా రైస్ చేయడం అయితే అస్సలు రాకుండే అనమాట. ఇక నేను మా అమ్మ చేస్తుంటే చూసి నేర్చుకొని చేస్తున్నాను. అరే ఇంత సింపుల్గా ఉందా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అందుకనే మీకోసము, నాలాగా రాని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈరోజైతే నేను వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట. మనం ఏదైనా చేస్తుంటే ఈజీనే ఉంటుంది. రాదు అని భయపడుతూ ఉంటాను అనమాట. చేస్తుంటే ఏదైనా వచ్చేస్తుంది అనమాట. అందుకని భయపడకుండా ప్రతి ఒక్కటి రాదనుకుంటే నేర్చుకొని చేయాలన్నమాట. ట్రై చేయాలి ఏదైనా సరే. నాకు రాదు, అది వస్తుందో రాదో అని ముందే భయపడకుండా ఏదైనా సరే చేస్తే రాని ఒక్కసారి పోతుంది, 2 సార్లు పోతుంది, 3వ సారి అన్నా వస్తుంది కదా మంచిగా. అయితే తప్పకుండా ట్రై చేయండి. ఇక లాస్ట్లో రైస్ అయితే మంచిగా అయ్యిందనమాట. అంతే పలుకులు లేకుండా మంచిగా పుల్లలు అయితే అయ్యింది. ఇక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను అనమాట. కొత్తిమీర వేసుకొని ఇక మూత పెట్టేసుకుంటే అయిపోయినట్టే. ఇదనమాట. బగారా రైస్లో చికెన్ వేసుకొని తింటే అబ్బా ఏమన్నా ఉంటుందా, మస్తు ఉంటుంది అనమాట. బిర్యానీ తిన్నట్టే ఫీలింగ్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదనమాట నా వీడియో వచ్చేసి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఏదన్నా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నా వీడియోస్లో ఏదన్నా చేంజ్ చేసుకోవాలన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.